రియలైజేషన్. అయ్యో! ఇన్ని రోజులు నేను అన్నెసెసరీగా ఒక ఆలోచనకి సఫర్ అయ్యానా? 10 ఏళ్ల క్రితం మా ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. వాడు నన్ను అంత మాట అన్నాడు. ఇప్పటిదాకా నేను వాడితో మాట్లాడలేదు అంటారు. ఊహాజనిక బానిసత్వం. ఒకరోజు ఎవడికైనా బ్యాడ్ మూడ్ రావచ్చు. ఒక బ్యాడ్ ఎపిసోడ్ అవ్వచ్చు. వాడు చెడ్డవాడు అయ్యుండొచ్చు. వాడు నిన్ను అనుండొచ్చు. ఆ మాట నీ మైండ్‌లో నిన్ను ఆడిస్తోంది నువ్వెలా అయిపోవాలో. నువ్వు ఎలా చెడ్డవాడిగా మిగిలిపోవాలో, ఒక కుటుంబాన్ని వెలివేసే అంత కర్కోటకంగా నువ్వు తయారవ్వగలవు అని నీ ఆ థాట్ నిన్నంత మాట అంటాడా అనే ఒక ఆలోచన నిన్ను బానిసగా మార్చేస్తుంది. ఆ ఆలోచన దాటిపోలేవు. నేనెందుకు తగ్గాలండి? నాకేం అవసరమండి అని నీ ఆలోచన నిన్ను ఒక బానిసగా మార్చి దానికి కట్టేసి ఉంచింది. దాన్ని దాటి బయటకు రాలేవు. ఒక గొలుసుతో కట్టేస్తే ఎలా బానిసగా ఉంటామో, అలాగా మనం ఆ ఆలోచనకు అంటుకుపోయి యూ బికేమ్ బానిస. అలా కోపానికి కొంతమంది బానిసవుతారు. కొంతమంది వేరే వేరే అలవాట్లకు బానిసవుతారు. కొంతమంది ఆపోజిట్ జెండర్ కోసం బానిసవుతారు. కొంతమంది ప్రేమ అనే పేరు చెప్పుకొని బానిసవుతారు. కొంతమంది ఫోన్‌లకి బానిసవుతారు. ఇలాగా ఊహల్లో బ్రతికే బానిసత్వం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకుంటూ పోతే బోలెడన్ని విషయాలు చెప్తాను ఈరోజు. అందరికీ ఉపయోగపడుతుందని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నా. ఎందుకంటే ఒక్కసారి దాటి బయటకొస్తే, ఆ ఊహాజనిక బానిసత్వం నుంచి నేను బయటపడాలి అని ఫిక్స్ అయితే ఒక్క రోజులో మాయమైపోతుంది.